Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ నేను చేయబోయే స్వీటు బొంబాయి రవ్వ హల్వా. బొంబాయి రవ్వ హల్వాయే అని అనుకుంటున్నారా? కాదండి, ఇందులో ఒక విశేషం ఉంది. ఏంటంటే బొంబాయి రవ్వతో పాటు గోధుమ పిండి వేసి చేస్తాము. ఎలా చేయాలో చూసేద్దామా మరి? ఈ స్వీట్ చేయడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, బొంబాయి రవ్వ, గోధుమ పిండి, పంచదార, మంచినీళ్ళు, యాలకుల పొడి. యాలకులు తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. బాదాము, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి బాదాము, జీడిపప్పు వేసి వేపాలి. కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేపి పక్కన ఉంచుకోవాలి. కిస్మిస్ ఎప్పుడు ఆఖరిలోనే వేసి వేపాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్లు తీసుకొని షుగర్ వేయాలి. షుగర్ కరిగేంత వరకు ఉడికించాలి. తీగపాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగి పొంగులు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. జీడిపప్పును వేపిన కడాయిలో రవ్వ వేసుకొని వేపాలి. రవ్వ కొద్దిగా వేగిన తర్వాత గోధుమ పిండి వేసి బాగా కలిసేలాగా కలిపి వేపాలి. రవ్వ గోధుమ పిండి కొద్దిగా వేగిన తర్వాత షుగర్ వాటర్ని ఈ మిశ్రమంలో వేయాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలిపి మూత ఉంచి ఉడికించాలి. తక్కువ మంట మీద 3 నిమిషాలు ఉడికించి యాలకుల పొడి, ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు, బాదాము, కిస్మిస్లు వేసి బాగా కలపాలి. నెయ్యి వేసి సర్వ్ చేయడమే. అంతేనండి, అందరూ ఇష్టపడే గోధుమ పిండితో చేసిన బొంబాయి రవ్వ హల్వా రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.